సంఘమందటికి వెరీ హ్యాపీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో ఈ శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికి వచ్చిన ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆయన కన్యకకు పుడతాడని అనేక ప్రవచనాలు మనకు బైబిల్లో తెలుసుకున్నాం. ఆయన కన్యక గర్భవతి అయి కుమారుని కను, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును, లేదంటే ఆయన జెరూసలేంలో పుడతాడని అవన్నీ కూడా ప్రవచనాలు ఉన్నాయి. కానీ ఆయన ఎందుకు మరియమ్మను సెలెక్ట్ చేసుకున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్యక గర్భవతి అయి కుమారుని కను, కరెక్ట్. ఆ కన్యక మరియా అనేది ఎందుకు ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు అనేది నేను చిన్నగా చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. లూకాసు వార్త. హేరోదు దినములలో అబియా తరగతుల్లో ఉన్న జకరియా, ఎస్, ఆయన ఎవరండి? ఒక యాజకుడు ఉన్నాడు. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. అంటే ఇక్కడ ఏముంది? జకరియా భార్య ఎవరండి? ఎలిజబెత్. ఆ ఎలిజబెత్ ఎవరు? అహరోను కుమార్తెలలో ఒకటి. ఈ అహరోను ఎవరు? ఫస్ట్ మోషే అహరోను అని. మోషే వచ్చేసరికి ధర్మశాస్త్రం రాసినవాడు. అహరోన్ అనేవాడు ప్రధాన యాజకుడు. యాజకుని యొక్క ధర్మం ఏంటి? మనం చేసిన పాపములు ఆ యాజకుని దగ్గర ఒప్పుకొని రక్తం చిందించినట్లయితే, అంటే జంతువుల యొక్క రక్తం చిందించినట్లయితే మన పాపములను పవిత్రపరుస్తాడనేది అప్పుడున్న నానుడి. అంతకుముందు ఉన్న ప్రజలందరూ ఏం చేసేవాళ్ళు? పాపాలు చేసేవాళ్ళు. వాళ్ళు చర్చిలోకి వచ్చేవాళ్ళు. ఆ యాజకుని దగ్గర ఆ పాపం ఒప్పుకొని వాళ్ళు తీసుకొచ్చిన మేకను, గొర్రెను ఆ రక్తం చెందించినప్పుడు వాళ్ళ పాపములన్నీ పోయినాయి అని చెప్పి మళ్ళీ వెళ్ళి పాపం చేసుకోవడానికి వాళ్లకు ఒక ఇది దొరికేదనమాట. అంటే అక్కడ ఏంది? మారు మనసు అనేది లేదు. అయితే ఈ సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా ఇది ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, అదే లూకాసు వార్త 1:24 చూసినట్లయితే, ఆ దినములైన పిమ్మట ఎలిజబెత్ గర్భవతి అయి మనుషుల్లో ఉన్నదా? అంటే వాళ్లకు వృద్ధాప్యంలో దేవుడు ఏమిచ్చాడు? వృద్ధాప్యంలో వాళ్లకు గర్భమునిచ్చాడు. వృద్ధాప్యంలో గర్భమునిచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఈ వయసులో వీళ్ళకేంటి, ఏ విధంగా ఇది కలుగుతుంది అని భయపడి వాళ్ళు 5 మాసములు, చదవండి కంటిన్యూ, 1:24 కంటిన్యూ. ఆమె 5 మాసములు ఎక్కడ ఉన్నది? వేరే చోట ఉన్నట్టుగా మనకు బైబిల్ సెలవిస్తూ ఉంది. తర్వాత అలాగే 1:36 చూసినట్లయితే, మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా వృద్ధాప్యమందు కుమారుని గర్భము ధరించి ఉన్నది. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? వచ్చిన దూత మరియమ్మ దగ్గరికి వచ్చి, నీవు గర్భవతి అయి కుమారుని కందువు అంటే, నేను కన్యక కదా, నేను గర్భం ఎలా దలుస్తానంటే, ఆమెను కన్విన్స్ చేయడానికి, ఆమె ఒప్పుకోవడానికి ఆమె చెప్పిన మాట ఏంటంటే, నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా వృద్ధాప్యమందు కుమారుని గర్భము ధరించి ఉన్నది. ఈ ఎలిజబెత్ ఎవరు? ప్రధాన యాజకుని కూతురు, ఇంకొక యాజకుని భార్య. యాజకుడు అంటే ఏంటి? పాస్టర్లు, చర్చి పాస్టర్ టైపు. అప్పుడున్న వాళ్ళందరూ ఏ తప్పు చేసినా కూడా యాజకుని దగ్గరకు వచ్చి వాళ్ళ పాపములను చెప్పి వాళ్ళు రక్త ప్రోక్షణం చేసినప్పుడే వాళ్ళ తప్పులన్నీ క్షమించబడ్డాయని అందరూ నమ్మి విశ్వసించేవాళ్ళు. అలాంటి విశ్వాసమైన కుటుంబం బంధువురాలైన ఎలిజబెత్కు దేవుడు చెప్పిన తర్వాత ఆమె ఏం చేసింది? అదే కంటిన్యూ చదువుకుంటూ పోతే మనకు తెలుస్తుంది. ఆమె ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె గర్భంలో శిశువు గంతులు వేసినని కూడా మనకు బైబిల్ సెలవిస్తుంది. వెళ్ళి 3 నెలలు ఆమె దగ్గరే
ఆమెకు ఈమె సేవ చేసినట్టుగా, వాళ్ళు ఎందుకంటే మనుషులతోటి దూరంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర సేవ చేసినట్టుగా మనకు బైబిల్ సెలవిస్తుంది. ఆ 3 నెలల్లో ఒక స్త్రీకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలంటే 3 months పడుతుందండి. ఆ 3 months కూడా ఆమె అక్కడే ఉండింది. అక్కడే ఉన్నప్పుడు కూడా జకర్యాకు కూడా ఏం జరిగింది, ఆయన నోరు మూగబోయింది. ఎందుకంటే ఆమె వచ్చి వాళ్ళిద్దరికి సేవ చేసుకుంటూ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు బంధువులు ప్లస్ ఆయన ఒక పెద్ద ప్రధాన యాజకుడు, ఈమె ప్రధాన యాజకుని కుమార్తె, వాళ్ళ దగ్గర సేవ చేసుకున్నప్పుడు ఈమె 3 months అక్కడ ఉండింది కాబట్టి ఆమెకు కన్సీవ్ అయిపోయింది. అయినప్పుడు వాళ్ళను పేరెంట్స్ని కానీ అక్కడున్న జనాల్ని కానీ అందరినీ నమ్మించడానికి ఆ ప్రధాన యాజకుడు కానీ ఎలిజబెత్ వాళ్ళు ఎలాంటి వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిది అనేది మనకు బైబిల్లో నీట్గా ఉంటుంది. వాళ్ళు చెప్తారు, కన్విన్స్ చేశారు. ఆ కన్విన్సింగ్ వల్లనే ప్రపంచమంతా కూడా కన్యక మరియకే యేసుక్రీస్తు పుట్టాడు అన్న నిజాన్ని ఈ 2024 సంవత్సరాలైనా వాళ్ళు ఎక్కడో జెరూసలేం సెంటర్ ఆఫ్ ద వరల్డ్లో పుట్టినా కూడా మనమందరం నమ్మగలుగుతున్నాము. ఇది యుగ యుగములు తరతరములు ఈ విధంగానే కంటిన్యూ అవుతుంది అనే దానికి మంచి ఉదాహరణగా దీన్ని తీసుకోవచ్చు. ఇంకొకటి, ఆయన కన్యక మరియమ్మనే ఎందుకు చూస్ చేసుకున్నాడు దానికి అది కంక్లూజన్ అనుకుంటున్నాను. రెండవది, ఆయన జెరూసలేంలోనే ఎందుకు పుట్టాలని అనుకున్నాడు. వై ఆయన బోర్న్ అనేది జెరూసలేంలో ఎందుకు జరిగిందంటే, మనం గూగుల్లో సెంటర్ ఆఫ్ ద వరల్డ్, సెంటర్ సిటీ ఆఫ్ ద వరల్డ్ అని కొడితే జెరూసలేం అని వస్తుంది. అంటే రాజ్యాన్ని ఏలువాడు, ప్రపంచాన్ని ఏలువాడు ప్రపంచం మధ్యలో నుంచి పుడతాడు అనేది. కాబట్టే ఈ జ్ఞానులు కూడా ఆయన ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు ఆ చుక్క కనుక్కొని వాళ్ళు రావడం అవన్నీ చూస్తాము. అయితే జెరూసలేం అనేది ఎందుకు అక్కడ పుట్టాడు అని అంటే, ఇంకొకటి కూడా, ఎప్పుడైనా దేవుడు కానీ ఎవరైనా కానీ ఒక రక్షకుడు ఎందుకు పుడతాడంటే అక్కడ పాపం ఎక్కువైనప్పుడే. పాపం ఎక్కువైందా అనేది చూసుకోవాలంటే యెహెజ్కేలు గ్రంథము 5:5 యెహెజ్కేలు గ్రంథము 5:5 మరియు ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, ఇది యెరూషలేమే కదా, అన్యజనుల మధ్య నేను దానిని ఉంచి తిని దాని చుట్టూ రాజ్యములున్నవి. అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు, అంటే అంత దుర్మార్గంగా ఉన్నారు. దేవుడిచ్చిన కట్టడలను కానీ దేవుడిచ్చిన విధులను కానీ వాళ్ళు, ఆయన దేవుడిచ్చిన ఆజ్ఞలను కూడా వాళ్ళు ఎవ్వరూ పాటించకుండా మొత్తం దుర్మార్గతతో నిండిపోయింది. కాబట్టి సెంటర్ ఆఫ్ ద వరల్డ్లో పుట్టాలి. సెంటర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ద జెరూసలేం. గూగుల్లో చెక్ చేసుకున్నా కూడా వస్తుంది, సెంటర్ సిటీ ఆఫ్ ద వరల్డ్ అని కొడితే జెరూసలేం వస్తుంది. పాపము కూడా చాలా ఎక్కువైపోయింది అన్నట్టు కూడా మనకు ఇది తెలుస్తుంది. కాబట్టి ఆయన ఆ ప్లేస్ను ఎంచుకున్నట్టుగా మనకు బైబిల్ పరంగా రుజువు అయిపోతుంది. నెక్స్ట్, ఇప్పుడు దాకా పాస్టర్ గారు కూడా అదే వాక్యం చెప్పారు, నేను కూడా దాంట్లో కొంచెం ఫాలో అవుతాను, అదే చెప్దాం అనుకున్నాను నేను కూడా. దేవుడు మానవ రూపమే ఎందుకు దాల్చి మన దగ్గరికి రావాల్సింది వచ్చింది అంటే, మనం ఆదికాండంలో ఫస్ట్ చదివినప్పుడు ఏముంటుంది, ఫస్ట్ ఆదికాండము 1వ అధ్యాయం ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించారు. అంటే ఆది యందు ఎవరున్నారండి, దేవుడు అనే ఆయన ఉన్నాడు. ఆయన 1:26 చూడండి, ఆదికాండం 1:26 ఇక్కడ బాగా నోట్ చేసుకోండి. దేవుడు మన స్వరూపమందు, ఇంకొకటి దేవుడి దగ్గర కూడా ఒక డాష్ ఉంటుంది, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చాలండి. 1:26 ఏముంది, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, అంటే మన అనే మాట వినపడుతుంది. తన పోలిక తన స్వరూపం అనేది రాలేదు. మన అంటే అక్కడ దేవుడు ఒక్కడే కాదు, ఇంకా ఎవరెవరో ఉన్నారు, ఒక సింగులర్ కాదు, ప్లూరల్, అంటే 2 కానీ 3 కానీ ఉండొచ్చు అనేది. ప్లస్ సేమ్ 27లో వచ్చేసరికి 27 చూడమ్మా, దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. అంతకుముందు ఏముందండి 26లో, మన స్వరూపమందు నరులను చేయుదము అన్నాడు.
27లో వచ్చేసరికి తన స్వరూపమందు, అంటే దేవుడు ఏదైతే ఆయన శరీరం, ఆయన ఆకారం కలిగి ఉన్నాడో ఆ ఆకారంలోనే మనుషులను చేయుదుము అని ఒక నరుని సృజించాను. అంటే మనమందరం కూడా ఎవరి స్వరూపంలో ఉన్నాము? దేవుడు సృష్టించిన దేవుని స్వరూపంలో మనం ఉన్నాం. కాబట్టి ఆయన దేవుడు కూడా మన స్వరూపములోనే ఇక్కడికి వచ్చి, ఆయన వచ్చి ఏం చేయాలి? ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేసి దేవుడుగా మారాడు అనేది తీసుకుంటే, అదే యోహాను గ్రంథంలో కూడా అదే ఉంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి మనుషుల యందు నివసించెనని. దాన్ని మనం కంక్లూషన్గా తీసుకుంటే, ఆయన వచ్చి కృపాసత్య సంపూర్ణుడుగా భూమి యందు నివసించెను. అసలు కృపాసత్య సంపూర్ణుడుగా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, దేవుడు ఫస్ట్ మనుషులను సృష్టించినప్పుడు పాపం ఎక్కువైనప్పుడు నోవాహు జలప్రళయాన్ని కలిగించాడు. తర్వాత మళ్ళీ ఆ జనరేషన్స్ పెరుగుతూ వస్తూ మళ్ళీ పాపం ఎక్కువైనప్పుడు ఏం చేశాడు? మోషేతోటి ధర్మశాస్త్రాన్ని రాపించాడు. అలాగే మోషే వాళ్ళ అన్న అహరోనుతోటి ఏం చేశాడు? యాజకత్వాన్ని సృష్టించాడు. అంటే ఈ ధర్మాన్ని కలిగి ఉండాలి, ఈ యాజకత్వంలో దేవుడిచ్చే కృపను మనం పొందాలి. అంటే అక్కడ ఏమైందంటే, కృప అనేది మనము దేవుని యొక్క కృప ఎవరితోటి పొందుతాం? యాజకులతోటి పొందుతాము. ఈ సత్యం అనేది ఈ విధంగా మీరు ఉండండి, ఈ అంటే ధర్మశాస్త్రంలో మనకు 10 కమాండ్మెంట్స్ లాగా ఈ ధర్మాన్ని మీరు కలిగి ఉన్నట్టయితే మీకు బాగా ఉంటుందని చెప్పారు. అయితే దేవుడు వచ్చి ఈ ధర్మశాస్త్రాన్ని మరియు ఈ సత్యము కృప, ఈ రెంటిని, అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, మనము ఎక్కడ ఉన్నా, ఇప్పుడు బయట కొందరు ఉంటారు, వాళ్ళు చర్చికి రాలేని పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళకు అంధత్వం ఉండొచ్చు, లేదంటే కుంటితనం ఉండొచ్చు, ఇంకొకటి ఏదైనా ఆ టయానికి చర్చిలోకి రాలేని పరిస్థితి ఉండొచ్చు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకు పాప క్షమాపణకు అర్హత లేదా? వాళ్ళ బంధువులు వచ్చి ఏదన్నా రక్త ప్రోక్షణ చేసి పోస్తే లేదా? అలాంటిది కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కృపా సత్యం అనేది తీసివేసి కృపా సత్య సంపూర్ణుడిగా అయ్యి, ఎవరి రక్తము చిందించిన అవసరం లేకుండా ఆయన రక్తాన్ని చిందించి మనందరికీ కూడా దేవునిగా ఉన్నాడు. కాబట్టి మనము యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చి ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకంలో జీవించాడని, ఆ సత్యాన్ని, ఆ కృపను మనము కూడా కలిగి ఆయన మాదిరికరమైన జీవితాన్ని జీవించినట్లయితే ప్రతిరోజు కూడా మనం క్రిస్మస్ చేసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి